సార్. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా ఉంది? చూస్తే గడప గడపకి ప్రోగ్రామ్స్ వస్తానంటున్నారు. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అన్ని ఇబ్బందులేగా, ఇబ్బందులు లేనిది అసలు లేనే లేదు. బియ్యం ఇచ్చేది ఇబ్బందే, అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. లేదు అంటే మేము ఏదన్నా పొలం అట్టా వెళ్తే ఇక ఆ రేషన్ ఆగిపోతుంది. వాళ్ళు సుఖీబావ కింద డబ్బులు ఇస్తామన్నారు, మొదట విడత పొలం అంటున్నారు కాబట్టి ఏదన్నా అందుకుంటున్నారా? అంటే నెక్స్ట్ విడత అదే అంటున్నారు, మరి ఏదన్నా 7,000 చొప్పున ఇస్తామంటున్నారు 3 విడతల్లో. ఏది రైతు భరోసా, రైతు భరోసా అని రాసుకెళ్ళారే కానీ ఇంత మట్టి కజాలేదు పజాలేదు, ఇంకా ఇంత మట్టి ఏమీ లేదు. జగన్ హయాంలో ఎలా ఉండేవి సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు? అప్పుడేమన్నా సంక్షేమ పథకాలు బాగుండేవి. వాలంటీర్లు వచ్చి చెప్పేవాళ్ళు అయితే ఏమైనా ఉంటే ఏమన్నా ఉంటే వాలంటీర్లు వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు చెప్పేవాళ్ళు కూడా లేరు, పథకాలు కూడా రావట్లేదు. కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, నేను గతంలో అన్ని టయానికి ఇచ్చాను, ఇప్పుడు అన్ని లేట్ అయిపోతున్నాయి అంటున్నారు. వీళ్ళేమో ఆర్థిక లోటు బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి చేయాలి కదా ఫాస్ట్గా. చేయట్లేదుగా, మరి చేసేది లేదు. ఈ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మే నెలలోనే ఇచ్చేసేవాళ్ళు ఒక విడత, ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు. మరి ఆ వ్యవసాయం వెనకే పడి ఉంటుంది. వ్యవసాయదారుల్ని రైతుల్ని అసలు చూస్తలా ఈ ప్రభుత్వం. ఇంకా చేసేది ఏముంది? గతంలో సబ్సిడీలో ఈ ట్రాక్టర్లకు సంబంధించి ప్రొక్లైన్లు అది ఎనమాలు అవన్నీ ఇచ్చేవాళ్ళు కదా, ఇలా మామూలుగా అవి కూడా ఏమి లేవంటున్నారు, ట్రిప్పులు కానీ అయ్యో అసలు ఏమి లేవు అంటున్నారు. విత్తనాలన్నా దొరుకుతున్నాయి కనీసం విత్తనాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు దొరుకుతున్నాయి, తర్వాత ఉండలేదు. ఇస్తున్నారు అయితే తక్కువగానే ఇస్తున్నారు. యూరియా డిఏపీలు ఇవన్నీ, యూరియా డిఏపి ఒక రకంగా వస్తుంది కానీ తత్వన్నీ రాట్లా. గతంలో ఏంటంటే ఏదైనా ఉన్నా కానీ ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఇన్ఫర్మేషన్ ఉండేది, మరి ఇప్పుడు అవి సరిగ్గా సాగట్లేదుగా, ఆగిపోయినాయి. అవి కూడా ఆగిపోయినాయి, రావట్లేదు. రైతు భరోసా కేంద్రం అనే పేరే కానీ ఇప్పుడు దాన్ని అసలు సాటును పెట్టేసేసారు. దాని గురించి అసలు ఏమి ప్రస్తావన లేదు, ఎత్తుకు రావట్లేదు. గ్యాస్ సిలిండర్కి మూడు బండలకి డబ్బులు ఏమైనా పడ్డాయా? అస్సలు లేదు. మరి ఎవరికన్నా పడుతున్నాయో లేదో కానీ అసలు పడతలేదు గ్యాస్ సిలిండర్లకి. ఈ రైతు భరోసాలో కూడా అవకతవకలుగానే ఉంటుంది కానీ అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు, రైతులను అసలే పట్టించుకోవట్లేదు. కేవైసీ కావాలన్నారు, లాస్ట్లో అవసరం లేదు, అప్డేట్ అయిందని చెప్పారు. ఈ యొక్క ఏదైతే ఆర్బీకి కేంద్రాల్లో కూడా ఈ యొక్క వ్యవస్థ గురించి అంతా అవకతవకలుగా ఉంది. కొంతమంది పేర్లుంటే కొంతమంది ఉండలేదు. అవును, అందుకని అవకతవకలుగానే ఉందని చెప్తున్నానుగా. మరి ఏంటంటారు, జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తామంటున్నారు, రేపు 2027 జమిలీ ఎన్నికలు వస్తే మాదే రాజ్యం అంటున్నారు. ఎలా అనిపించింది? గతంలో ఆయన చేసి ఫాస్ట్గా అందుకున్నారు, ఇప్పుడు ఈయన చేసి ఫాస్ట్గా ఏమండి? ఆయన చేసినవి అందరికీ పథకాలు అందినాయి, ఈయన చేసి ఒక్క పథకం కూడా అందట్లేదు. కొంచెం ఫాస్ట్గా చేస్తే బాగుందంట. ఫాస్ట్గా కూడా చేయట్లు అయ్యిండు. అదేమన్నానంటే అడిగినోడిని మాత్రం ఇది చేస్తున్నారు. రైట్ అండి. నమస్తే సార్. చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంలో వచ్చారు, అనేక హామీలు ఇచ్చారు, రెండోది సంక్షేమం కూడా అవుతుంది, ఒక పక్క అభివృద్ధి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అమరావతి పోలవరం కానివ్వండి? అమరావతి పనులు సాగుతున్నాయండి. అమరావతి మనకు రాజధాని నిర్మాణం అవ్వాలంటే కనుక 4 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కానీ అవదు సార్, 4 ఏళ్ళు అవదు. నిదానంగా పనులు మాత్రం జరుగుతాయి. నిదానంగా ఉంటుంది సార్. అంటే రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఈ ఇండస్ట్రీల మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ సంపద సృష్టికి మార్గాలు కానివ్వండి, ఇంకా అనేక అంశాలు చెప్పున్నారు కదా. ఇప్పుడు కంపెనీలు కూడా వస్తాయన్నారు. మన రీసెంట్గా నేను న్యూస్లో చదివాను, మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా వస్తుంది మనకి రాజధానిలో అని చెప్పి అంటున్నారు. అలాంటి కంపెనీలు ఎన్నో వస్తే కనుక మనకి రాజధానిలో కొద్దిగా నిరుద్యోగత అనేది మనకి పెరిగిద్ది, మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మనకి అంతా డెవలపింగ్ అయింది. మళ్ళీ మరో హైదరాబాద్ తయారు చేసుకోవాలంటే కనుక మనం ఇలాంటి కంపెనీలు చాలా రప్పించుకుంటే కనుక మన రాజధానికి మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మన ప్రజలకు కానీ అంత బాగుంటుంది. 40% పనులు 2027 కల్లా కొంచెం పూర్తి చేస్తామంటున్నారు అమరావతి. ఎలా ఉండబోతుంది సార్? కేంద్రం కూడా లాస్ట్ వరకు మనకి ఇచ్చిన హామీల మీద కట్టుబడుతుందా, లేదా జమిలీ ఎన్నికలుగా వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా మార్పులు ఉంటాయి? జమిలీ ఎలక్షన్ అనేది ఇప్పుడు ఎలా జరగకపోవచ్చు సార్, నాకు తెలిసి మాత్రం జరగకపోవచ్చు. మా 2029లోనే మధ్యలో జమిలీ ఎలక్షన్ అనేది రావు. ఎందుకంటే చాలామంది వ్యతిరేకత ఉంది, ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలు చాలామంది వ్యతిరేకత ఉంది. జమిలీ ఎన్నికలు మాత్రం రావు. వల్ల జమిలీ ఎన్నికలు పెట్టినా సరే మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి జనాలు అందరూ మగ్గు చూపుతారు, అది నా అభిప్రాయం. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు. ఆయన కూడా ఓడిపోయిన చోటే వెతుక్కోవాలనే కాన్సెప్ట్తో మేము ఉన్నాము. నిన్న కూడా మాట్లాడడం జరిగింది అనేక అంశాలపైన. ఎలా అనిపిస్తుంది? ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తారా?
నా ఒపీనియన్ అంటే నేను చెప్పలేను సార్, జనాలు ఇష్టం అది. జనాలు అందరి నాడి మనం తెలుసుకోలేం కాబట్టి ఆ టయానికి ఎవరు ఎవరు ఇది చేస్తే అది చేస్తారు. చూసుకుంటే ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి మంచిగా ఉపయోగపడుతుందో పక్క రాష్ట్రంలో లాగా ఈ గొడవలు పడతారు? లేడీస్కి ఉచిత బస్సు అనేది ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయింది, సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అయింది సార్. సక్సెస్ అయింది. నిత్యావసర ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు మాత్రం బాగా బాగుతున్నారు సార్. మరి మన ఏది తగ్గిస్తామని చెప్పి అంటున్నారు, ట్రూ అప్ ఛార్జెస్ తగ్గిస్తామని చెప్పి విన్నాము. మరి చూడాలి. కరెంటు వాడకం బాగా పెరిగింది. ఛార్జెస్ కూడా పెంచారు. లాస్ట్ గవర్నమెంట్లో ఛార్జెస్ పెరిగినాయి. మళ్ళీ ఈ గవర్నమెంట్ తగ్గిస్తుంది అనుకోండి, ఈ గవర్నమెంట్ కూడా పెంచింది. దాన్ని కొద్దిగా చొరవ తీసుకొని గవర్నమెంట్ కొద్దిగా తగ్గిస్తే కొద్దిగా జనాలకి భారం పడకుండా ఉంటుంది. హిందీ భాష గురించి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, నేర్చుకోవడం మంచిదే, అభివృద్ధి ఆగిపోతుంది, అనేక రాష్ట్రాల్లో హిందీ కూడా ఉంది కదా అంటున్నారు. ఏమంటారు హిందీ భాష? ఒక మాట సార్, ఉండాలి సార్. ఇంగ్లీషు హిందీ అనేది ప్రతి మనిషికి కామన్ ఉండాలి. ఒక తెలుగే కాదు, ఇప్పుడు మన అదర్ కంట్రీకి వెళ్తే ఇంగ్లీషు, కొన్ని కంట్రీలు అచ్చంగా హిందీ, నార్త్ సైడ్ అంతా హిందీ. కంపల్సరీ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అనేది ప్రాధాన్యత ఉండాలి ప్రతి మనిషికి. ఉంటే కనుక మనం ఎక్కడైనా సరే వెళ్ళి మనం మాట్లాడడానికి కొద్దిగా వాక్ స్వతంత్రం ఉంటుంది. సంవత్సర పరిపాలన బాగుందా? సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చాయి? మాకు అమ్మఒడి మట్టుకి అందిందండి. బియ్యం, రేషన్ బియ్యం కూడా టయానికి వెళ్ళి మేము ఏ టయానికి కావాలితే ఆ టయానికి వెళ్ళి తెచ్చుకోగలుగుతాం. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం పిల్లలు ఉన్నారు మేడం? ఎంతమంది? 2 అమ్మాయిలండి, ఒక ఆమెకే వచ్చినాయి. అయితే ఇంకో ఆవిడ డిప్లొమా చేస్తుంది, ఆవిడకి మట్టుకి ఇంకా పడలేదు. ఫీజు రింబర్స్మెంట్ కింద వస్తారా, ఆవిడ దీని కిందే వస్తారా? ఫీజు రింబర్ కింద వస్తుంది. మేడం ఏమంటున్నారంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ రాసుకోవడానికి వస్తాము గడప గడపకి అంటున్నారు. చెప్తారా ఏదైనా ఇబ్బందులు? చెప్తామండి, భయం లేకుండా చెప్తాము. ఎందుకంటే ఆయన దాకా రావాలి కదా, ఏ సమస్య అయినా చెప్తాం. గతంలో ఎలా ఉంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా పర్లేదా? అప్పుడు కూడా వచ్చినాయి. అప్పుడు కూడా మాకు అమ్మఒడి వచ్చిన ఇద్దరికి పిల్లలకి డబ్బులు పడ్డాయి, బియ్యం కూడా టయానికి అందినాయి. అన్నీ నాకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన ప్రతి ఒక్కటి వచ్చినాయి, అందినాయి. నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు ఏమైనా కొంచెం భారంగా అనిపిస్తుంది? భారమేనండి, బాగా భారంగా ఉన్నాయి. సరుకులు కూడా నిత్యావసర సరుకులు మాకు తగ్గిస్తే కొంచెం మధ్యతరగతి వాళ్ళము కొంచెం ఇబ్బంది లేకుండా బతకగలుగుతామని ఆలోచన. ఇప్పుడు నూనె రేట్లు బాగా పెరిగినాయి, కూరగాయల రేట్లు కూడా బాగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం తగ్గిస్తే మధ్యతరగతి వాళ్ళం కొంచెం బతకగలుగుతాము. ఎందుకంటే ఇప్పుడు అమ్మఒడి వేసినా ఇబ్బందే, ఏ వేసినా ఇబ్బంది. ఈ రేట్ల వల్ల మేము అవన్నీ వాటికి ఉపయోగించుకోగలుగుతున్నాం, కానీ ఫీజులకి తర్వాత కట్టుకోగలుగుతున్నాం. ఇవన్నీ ఇంట్లో ఖర్చులు ముందు చూసుకోవాలి కదా. సిలిండర్కి 3 బండ్లకి డబ్బులు ఎలా పడింది? 1 బండకే పడిందండి. అది ఎప్పుడు డిసెంబర్ నెలలోనో ఎప్పుడు నవంబర్లోనో పడింది, అంతవరకే, కానీ ఇంకా మళ్ళీ ఇప్పుడు వరకు లేదు. అంటే గతంలో వాలంటీర్స్ ఉండే ఏమైనా వచ్చినా చెప్పడానికి, పాపం వాళ్ళు లేరు కదా, ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందేనండి. వాళ్ళు ఉంటే ప్రతి ఒక్క సమస్య మాకు తెలుస్తూ ఉండేది. వాళ్ళు వచ్చి ఇంటింటికి అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అడిగే వాళ్ళు లేరు, మినిమం రావట్లేదు ఎవరు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము, ఓ పక్క చెత్తకి ఇబ్బంది పడుతున్నాము, నిత్యావసర సరుకులకి ఇబ్బంది పడుతున్నాము. ఎటు చూసినా సరుకులు అన్ని రేట్లు పెరిగి డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం. బాగా చూసుకుంటే పనులు ఎలా ఉన్నాయి? పనులు ఏమైనా చేసుకుంటా ఉంటారు? పనులు చేసుకోగలుగుతున్నాం కొంచెం. ఇటు వరకు కన్నా ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయి ప్రస్తుతం. మరి చూసుకుంటే తల్లికి వందనం ఇవన్నీ అందాయి కాబట్టి ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి విధానమైన ఆధార్ కార్డు మీద జిల్లాల వారీగా తిరగచ్చు అంటే అది మంచిదో లేదో నాకైతే తెలియదు కదండి. మామూలుగా అయితే అలాంటి అన్నిటికన్నా ముందు సరుకుల విషయంలో ఎక్కడైనా ఒక గవర్నమెంట్ పరిపాలన కొంచెం మా అందుబాటులో పెడితే అది మంచిది అనుకుంటున్నాను నేను. నాకైతే ఆ ఉద్దేశం ఉంది. జగన్ గారు మరోసారి ప్రజల్లోకి వస్తామంటున్నారు, మళ్ళీ పాదయాత్ర అంటున్నారు, ఆయన కూడా ఆహ్వానిస్తారు. తెలీదు, ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా. పరిపాలనకు సంబంధించి మాట్లాడుతూ కూడా ఒక పక్క ఏదైతే ఉందో గడప గడపకి ప్రోగ్రామ్స్ కూడా వెళ్తున్నారు ప్రభుత్వాలు. పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా హిందీ భాష గురించి ప్రస్తావించారు, ఏమంటారు? అంటే దాదాపు 20 స్టేట్స్లో హిందీ ఉందండి. దానివల్ల ఏంటంటే మనం హిందీ భాష నేర్చుకోవడం చాలా మంచిది. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రావట్లేదు, వాళ్ళకి అవతల వాళ్ళకి మనం కరస్పాండెన్స్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. అందువలన మనం కూడా హిందీ లాంగ్వేజ్ నేర్చుకుంటే, అంటే దాంట్లో పాండిత్యం అని కాదు, కనీసం వ్యవహారిక భాష నేర్చుకొని వాళ్ళతో కరస్పాండెన్స్ చేయగలిగితే బిజినెస్ పీపుల్కి వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. ఈ సామాన్య జనానికి అయితే ఈ ఇతర స్టేట్లు తీర్థయాత్రలు కానీ ఎక్స్కర్షన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ భాష ఇబ్బంది లేకుండా వాళ్ళతో కమ్యూనికేషన్ చేయటం, వాళ్ళకి భాష రాదని ఎక్కువ ధరలు చెప్పే ఇది ఉంటుంది. అందుకని భాష కాస్త వచ్చిందనుకోండి, అవతల స్టేట్లకు వెళ్ళినప్పుడు మనకి కాస్త గౌరవం ఉంటుంది, ప్లస్
ఒక ప్రైసింగ్ కూడా మనం బార్గెన్ చేయొచ్చు. అలాంటి కొన్ని దేశం మొత్తంలో వ్యాపించి ఉన్న హిందీ వల్ల మనం నేర్చుకోవడం వల్ల మనకి పోయేదేం లేదు. నేర్చుకుంటే కొంత నాలెడ్జ్ వస్తుంది. అది ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా మంచిదని నేను భావిస్తున్నానండి. సార్, నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు మీడియా ముఖంగా మాట్లాడారు. అనేక సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి సంవత్సర పరిపాలన అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తాము, ఎంత ఇబ్బందులు పెట్టినా పడతామంటారు. ఏదైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ప్రజలు మరొకసారి జగన్ గారికి? ఏమన్నా అటుపక్క నుంచి చూసుకుంటే ఎందుకంటారా? ప్రజాసేవ చేయటం తప్పులేదండి. ఇది క్రిమినల్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంది పార్టీలో. దాన్ని తగ్గించుకొని జనజీవన స్రవంతిలో కాస్త మంచి పేరు తెచ్చుకుంటే ఎప్పటికైనా ప్రజలు అవకాశం ఇవ్వటానికి, ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం కాదు, ఆ నెక్స్ట్ టైం అయినా సరే రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఏంటంటే వాళ్ళు మేము ఇలాగే ఉంటాం, మమ్మల్ని ఎవడం మార్చడు, మేము ఇలాగే ఉంటాం, ఇలా ఉంటే తప్పేందని అడుగుతున్నారు. అది చాలా రాంగ్ అయిన విషయం. ఇప్పుడు సార్, మరి రాష్ట్ర భవిష్యత్ 4 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంటుంది? ఈ వచ్చే జనవరి నుంచి రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తెస్తుందండి. ఇప్పుడు అన్నీ క్వాంటమ్ వ్యాలీ లాంటి ప్రతిష్టాత్మకమైన దేశంలో ఎక్కడా లేని టెక్నాలజీ అది. ఇతర దేశాల్లో కూడా వచ్చి నేర్చుకునే అవకాశం ఉంది. ఏఐ టెక్నాలజీ బిర్లా ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెడుతున్నారు. దానివల్ల కూడా బాగా ఏఐలో మన యూత్ అడ్వాంటేజ్ తీసుకొని మిగతా రాష్ట్రాల కంటే ముందుండే అవకాశం ఉందండి టెక్నాలజీలో. ఆల్రెడీ హైదరాబాదు దేశంలోనే ముందుంది టెక్నాలజీ ఎక్స్పోర్ట్లో కానీ, టెక్నాలజీ నేర్చుకోవడంలో కానీ, మ్యాన్ పవర్ కానీ అన్నిట్లో ముందుంది హైదరాబాదు. దానివల్ల మనకు కూడా ఆంధ్రప్రదేశ్కి కూడా అలాంటి అవకాశాలు వస్తున్నాయి. మనం దాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం ఫాస్ట్ గ్రోతింగ్ వస్తుందండి. ఒకప్పుడు హైదరాబాద్ కూడా అప్పుడు ఏముండేది కాదు. ఇది పెట్టినాక ఐటీ ఇండస్ట్రీ పెట్టినాక ఇవాళ మాదాపూర్ కానీ, కొండాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ అక్కడ చూస్తే ఫారిన్ ఉన్నట్టుందండి. అలాగే మన అమరావతి కూడా అలాగే డెవలప్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఒక సంవత్సరం పరిపాలన అవుతుంది. అనేక ఆర్థిక వెసులుబాట్లు, అక్కడ వెసులుబాటు లేకపోయినా కానీ అన్ని బడ్జెట్లన్నీ కూడా సమపాలనలో తీసుకొచ్చి ఒక లైన్ ఆర్డర్ చేయడానికి ఒక సంవత్సరం టైం పట్టింది. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన వ్యవస్థలన్నీ గాడిని పెట్టడానికి సమయం పట్టినా కానీ సంక్షేమం లైన్ కానీ అందులో తల్లికి వందనం పెద్దపీట వేశారు సార్. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి చెప్పినట్టుగానే ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కట్ట టైంకి సూర్య టైం వదిలే టైంలో మంచి పిల్లలకి ఎలా కట్టాలి, తల్లిదండ్రులకు కూడా ఎలా కట్టాలని ఇదిలో మంచి టైం వేశారు. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలామంది కూడా బుక్స్ కూడా బ్యాగులు కానీ బుక్స్ కానీ కొనుక్కొని కొత్త బట్ట కొనుక్కొని ఓ పండుగలాగా పిల్లలు కూడా బాగా చెప్పారు సార్. ఎందుకంటే సార్ లోకేష్ గారు కూడా పదవులు వద్దు, ముందు పని కావాలంటున్నారు. ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఉందో ప్రతిదీ కూడా చంద్రబాబు గారితో పరిశీలించే ముందుకెళ్తున్నారు. ఏ విషయం అయినా కానీ అమరావతికి కూడా వెనకమాల తగ్గినా కానీ ల్యాండ్స్ ఈ డెవలప్మెంట్ అయ్యాక తీసుకుందాం అనేది ప్లాన్. అక్కడ కూడా రైతులు సహకరిస్తున్నారు. ఎలా ఉంది? ఈ 2027కి ఒక 40% పనులు అవుతాయి అంటున్నారు. చాలా కూటమి కలిసి కానీ చాలా బాగుంది. ఏ ఇబ్బంది లేకుండా ల్యాండ్ ఆర్డర్ కానీ, పోలీసు డిపార్ట్మెంట్ పోలీసు ల్యాండ్ ఆర్డర్ కానీ చాలా బాగుంది. నైట్ పూట 12 వరకు తిరుగుతూ ఊరుకోవట్లేదు. 4 అమృతం లోపలేస్తున్నారు, అడుగుతున్నారు. చాలా బాగుంది. డిపార్ట్మెంట్ కూడా పోలీసింగ్ పెట్రోలింగ్ కానివ్వండి, ఇది కానీ నైట్ టైంలో ఈ ఆకతాయిలు గంజాయి బ్యాచ్ లేకుండా చాలా వరకు క్లియర్గా అయింది. చాలా మంది కూడా మొత్తం ఎదిరేస్తున్నారు కొద్దిగా. ఆ గంజాయి బ్యాచ్ కూడా తగ్గాలని కోరుకుంటున్నాము విజయవాడకి. కొద్దిగా అదే మెయిన్ మనకి. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాల వారీగా చూస్తే ఎంత భారమైనా కానీ పెడుతున్నారు. ఎలా ఉంటుంది సార్ మంచిగా ఈ ఏదైతే వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, పనుల మీద వెళ్ళే వాళ్ళకి? ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలండి, కొద్దిగా ఎక్కడ కూరగాయలు కొనాలి, బట్టలకి వెళ్ళాలి, కబుక్కున బస్సు ఎక్కి వెళ్తారు. కొద్దిగా వాళ్ళ ఆయన గారు ఏదో బయటికి వెళ్తారు. మీకు ఏం చేస్తారు? ఇంకా కొంతమంది బళ్ళు లేని బళ్ళు ఉన్నాడు, బళ్ళు మీద వెళ్తారు, లేని కొద్దిగా బస్సు ఎక్కి కబుక్కుని వెళ్తారు సార్. కొద్దిగా చాలా బాగుంటుంది సార్. అభివృద్ధిలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు నెక్స్ట్ ఉన్నాయి సార్. చూసుకుంటే అవి కూడా ఇస్తామంటున్నారు. అమరావతి తొలిదశ పనులతో పాటు ఇటుపక్క పోలవరం కూడా గాడిని పడింది. ఎలా అనిపిస్తుంది? జాతీయ స్థాయి ప్రాజెక్టు లాస్ట్ వరకు కూడా కూటమి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. జమ్లీకి ఏమైనా వెళ్ళే ఆలోచన ఉందంటారా? కేంద్రంగా ఉంటుంది సార్. జాబులు కూడా నాకు తెలిసి ఈ సంవత్సరం చాలామంది జాబులు కూడా వస్తాయని కోరుకుంటున్నాను సార్. చాలా బాగుంటుంది. అనుకునేది కూడా సాధిస్తారని బాగుంటుందని ఆశిస్తుంది అనుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.